హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆధార్ కార్డ్ డాక్యుమెంట్ అప్డేషన్కి సంబంధించి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవడానికి ఆధార్ వాళ్ళు అవకాశం ఇచ్చారు కదా. సో పిఓఐకి అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్కి సంబంధించి మనం ఫ్రీగా ఆన్లైన్ అప్డేట్ చేసుకోవచ్చు. దానికి డేట్ చూసుకుంటే మనకి అఫీషియల్ వెబ్ పేజీలో ఇక్కడ మనకు ఒక ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. అక్కడ చూసుకుంటే అప్ టు 14 December 2023 అని ఉంది కదా. సో అంటే నిన్నటి డేట్ అయిపోయినట్టుగా ఇక్కడ ఇమేజ్ చూపిస్తుంది. దీన్ని చూసి ఎవరు కంగారు పడద్దండి. నైట్ 12 గంటల తర్వాత డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. సో మీరు జస్ట్ ఈ ఇమేజ్ని మీరు సింపుల్గా క్లిక్ చేసినా సరే, లేదా మై ఆధార్ అనేసి డైరెక్ట్గా సెర్చ్ చేసినా కూడా మనకి అఫీషియల్ లాగిన్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి కస్టమర్ సంబంధించింది, మన యొక్క కన్జ్యూమర్ సంబంధించి. ఇక్కడ డాక్యుమెంట్ అప్డేషన్ అనేది చూసుకుంటే డేట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ ఇయర్ March 14 వరకు డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందండి. ఓకేనా. సో మనకి అక్కడ ఈ ఇమేజ్ అనేది ఇంకా మనం మార్చలేదు వాళ్ళు ఆధార్ వాళ్ళు. సో కానీ ఇక్కడ డాక్యుమెంట్ అప్డేషన్ మన లాగిన్ పేజ్లో మార్చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు జస్ట్ లాగిన్ చేసేసి మీ యొక్క ఆధార్ నెంబర్తో లాగిన్ చేసుకొని డాక్యుమెంట్ అప్డేషన్ చేసుకోండి. ఎలా చేసుకోవాలి, ఏం చేయాలనేది మన ఛానల్లో వీడియోస్ చేశాను. మీరు సింపుల్గా మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే ఆధార్ ప్లేలిస్ట్లోకి అక్కడ మీకు వీడియోస్ అనేది ఉంటాయన్నమాట. సో దాన్ని చూసి చేసుకుంటాను. రీసెంట్గానే చేశాను, నేను ఆల్రెడీ చేసిన 1 year బ్యాక్ కూడా మళ్ళీ రీసెంట్గా చేశాను. సో చూసి చేసుకోండి. ఓకేనా. సో లాస్ట్ మనకి చూసుకుంటే ఇంకా డేటు ఎక్స్టెండ్ చేస్తూ వస్తూనే ఉన్నారు ఆధార్ వాళ్ళు. సో ఈసారి కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది మార్చి దాకా. ఇంకా ఎక్స్టెండ్ మార్చి దాకా చేశారు కదా, ఓపిక చేసుకుందామని అనుకుంటే మళ్ళీ ఆ టైంకి మళ్ళీ ఇబ్బంది పడచ్చు. ఈసారి చేస్తారో లేదో కూడా తెలియదు. చేస్తే మళ్ళీ ఏమో తెలియదు, కానీ ఎందుకైనా మంచిది డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. వెంటనే ఈ వీడియో చూసినప్పుడు ఈ 1 weekలో మీరు ప్లాన్ చేసుకున్నాక అయితే ట్రై చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఈజీగా మనమే మొబైల్లో చేసుకోవచ్చండి. ఓకేనా. దానికి సంబంధించి వీడియో కూడా చేస్తున్నాను, కుదిరితే డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను ప్లేలిస్ట్ సంబంధించి. సో వీడియో చూసి వెంటనే అప్డేట్ చేసుకోండి. ఫ్యామిలీలో ఎంతమందికి ఉన్నాయో అంతమందికి చేసేసుకోండి. ఒకసారి లాగిన్ చేసి చూడండి. అక్కడ రెడ్ మార్క్లో ఉంటే మాత్రం పైన మీకు లాగిన్ పేజ్ ఓపెన్ చేస్తానే వాళ్ళకి వెంటనే అప్డేట్ చేసేసుకోండి. రెడ్ మార్క్ లేకపోతే సో కొంచెం ఓపిక అయినా కూడా చేసుకున్న పర్వాలేదు, కానీ నేను ఓపిక చేసుకునే సజెషన్ మాత్రం నేను ఇవ్వను. వీడియో చూసిన వెంటనే చేసుకునేదానికైతే ట్రై చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.